అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను నిజామాబాద్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్, నిజామాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ పోస్టల్ డివిజన్, నిజామాబాద్ డివిజన్లో నేను 36 ఇయర్స్ సర్వీస్ చేసి 2017 అక్టోబర్ 31న నేను రిటైర్ కావడం జరిగిందండి. ఆ తర్వాత మన ఇన్స్టిట్యూషన్ను స్థాపించడం, అందరికీ చక్కటి మెటీరియల్ అందించడం, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం. ఇప్పుడు అందరూ కూడా చాలామంది సక్సెస్ అయ్యి క్యాండిడేట్స్ అందరూ కూడా పోస్ట్ మెయిల్గా, పిఏలుగా, ఎస్ఏలుగా, మెయిల్ గార్డ్గా, ఎంటీఎస్గా పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసండి. ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్లోనూ కూడా సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారండి. అలాగే ఢిల్లీకి వెళ్ళినటువంటి వాళ్ళలో కూడా చాలామంది మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఢిల్లీలో పోస్ట్ మ్యాన్గా జాయిన్ అయ్యారండి. ఎంటీఎస్లో కూడా అది చాలా నాకు సంతోషం కలిగించేటటువంటి విషయం అండి. కమింగ్ టు ద పాయింట్, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మనకు ఉపాధ్యాయ దినోత్సవం అండి. ఉపాధ్యాయ దినోత్సవం అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితంలో చక్కటి బోధన చేసినటువంటి ఒక ఉపాధ్యాయుడు లేకపోతే కొంతమంది ఉపాధ్యాయులు స్ఫురణకు వస్తారండి. మనకు వాళ్ళందరూ కూడా కళ్ళ ముందు కదులుతారండి. అలాగే నాకు కూడా దైవంగా నేను భావించినటువంటి నా ఉపాధ్యాయుల గురించి చెప్దామని ఈ వీడియో చేయడం జరిగిందండి. తొలి గురువులు మీకు అందరికీ తెలుసండి, ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులే. మా నాన్నగారు కీర్తిశేషులే అండి, అమ్మ నాన్న ఇద్దరు కూడా కృష్ణమూర్తిరావు గారండి, కమలమ్మ. వీరు నా తల్లిదండ్రులు జన్మనిచ్చారు. నాకు కావలసినటువంటి సంస్కారాన్ని సంఘంలో ఎలా ఎదగాలనేది నేర్పించారు. వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా నాకు ఏదైతే నా పాఠశాల విద్యలో 6, 7, 8 తరగతులు నేను 1969 నుంచి 71 వరకు రావినూతల, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రావినూతల అనే గ్రామంలో ఆర్వీఎన్ జెడ్పీ హై స్కూల్లో నేను చదవడం జరిగిందండి. రావినూతల అంటే మనకు సినిమా యాక్టర్ గిరిబాబు గారి సొంత ఊరండి. అక్కడ మాకు పరిచయమైనటువంటి వ్యక్తి, మాకు బోధించినటువంటి వ్యక్తి బొమ్మరాజు సత్యనారాయణ మాస్టర్ గారండి. ఆ మాస్టర్ గారే నా దైవం అండి. ఎందుకంటే వారిని చూసిన తర్వాత వారి ప్రవర్తన కానీ వారి బోధన కానీ చాలా ఆకట్టుకున్నాయండి. ప్రతి సబ్జెక్ట్లో హీఈస్ పర్ఫెక్ట్. ప్రతి సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి, అన్ని సబ్జెక్టులో పర్ఫెక్ట్. అక్కడి నుంచే సంస్కారాన్ని నేర్పించారు. సమాజంలో ఎదిగిన తర్వాత ఏం చేయాలనేది కూడా వారి ద్వారానే తెలుసుకున్నానండి. అందుకు నా నడతలో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా సంస్కారంలో కానీ, నా సమాజ సేవలో కానీ ప్రతి దాంట్లోనూ ఆయనే వెనకుండి నడిపిస్తూ ఉంటారండి. వారే నా ప్రత్యక్ష దైవం అని భావించానండి. వారు కూడా ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం వారు కూడా కీర్తిశేషులు అయ్యారు. అయినా ఎప్పటికీ మరువలేని, మర్చిపోలేని మా మాస్టర్ గారండి, నా దైవం ఆయన. ఇక తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదండి. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం అందరం కూడా టీచర్స్ డే అనేది జరుపుకుంటూ ఉన్నామనేది అందరికీ తెలిసిన విషయమేనండి. అయితే ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను నా కవితా సంకలనాల్లో రాసుకున్నటువంటి ఒక కవితను మీకు జస్ట్ ఒకసారి చదివి వినిపించాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగిందండి. ఇందులో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కవిత. సదా విద్యార్థి భవితను కోరుతూ సర్వేశ్వరుని ప్రతిరూపమైన తన మేధతో పదును పెట్టి చక్కని ప్రతిభతో వెళ్ళి విరిసేలా చేసి సంఘంలో రారాజులా ఎదిగేలా తనలోని విజ్ఞానాన్ని ధారపోసి సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తూ నిస్వార్థంగా పనిచేసే తృష్ణ కలిగిన గురువులకు పాదాభివందనం చేసేదని. ఇదండి నేను రాసుకున్నటువంటిది. ఇందులో విశేషం ఏంటంటే ఈ రెడ్ కలర్లో నేను ఇచ్చినటువంటి దాంట్లో మళ్ళీ మనం చదివితే సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేది వస్తుందండి. ఇది నేను రాసుకున్నటువంటిదండి. మీ అందరికీ కూడా మీరు మీ పాఠశాల జీవితంలో కానీ తదుపరి జీవితంలో కానీ మీకు చక్కటి బోధన చేసి మీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళు చేసినటువంటి బోధనను కానీ అదంతా కూడా మీరు కూడా గుర్తు చేసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. గుర్తు వస్తుంది కూడా, ఎవరు మర్చిపోలేము టీచర్స్ అనేటటువంటి కాన్సెప్ట్లో. కాబట్టి అందరికీ మరోసారి గుర్తు చేసినట్టు ఉంటుంది. మరొకసారి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలండి. ధన్యవాదాలు.